సో ఇది లీస్ట్ వాటరు మరీ ఎక్కువ టెక్నికల్ అవుతుందో నాకు ఐడియా లేదు, కానీ ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ యావరేజ్ ప్రకారం 1,08,000 లీటర్లు పర్ కిలోవాట్ అవర్ ఖర్చు అవుతుంది. ఇంత పెద్దది చెప్తే అర్థం కాదేమో, ఒకే మాటలో చెప్తాను. యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ విల్ బి 0.56 TMC మ్యాక్సిమం, అంతకంటే అయ్యే 0.56 సంవత్సరానికి 15 బిలియన్ 15.57 బిలియన్ లీటర్స్ అవుతుంది. ఒక టీఎంసీ అంటే 20. మన దగ్గర మనకు టీఎంసీలు బాగా తెలుసు. గోదావరి కృష్ణాలో నుంచి మనం 300 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంది, 3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతా ఉంటావే. నాకు కోపం వస్తుంది, పిచ్చదవల్లారా అని మాట అనిపిస్తుంది. నువ్వు నాకు బూతులు వద్దన్నావు కాబట్టి మాట్లాడలేదు. సో అర్ధ టీఎంసీ దట్స్ ది మ్యాక్సిమం. సో వీళ్ళు చెప్పే టెక్నిక్ ప్రకారం 0.19 to 0.28 అంటే ఒక టీమ్స్ అనుకుంటే 0.19 నుంచి 0.28 దాకా నీరు అవసరం అవుతుంది. అంతే వాళ్ళు ఏం చేసుకుంటారు? నీళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పు? సో అర్ధి మ్యాక్సిమం ఋషికొండలో బాత్ టబ్బుల్ అట్లా కలుసుకోవాలి. ఇంకా అర్ధి మ్యాక్సిమం అర్ధ టీఎంసీ అవుతుంది. ఇంకపోతే పవర్ ఆయన ఏదో వైజాగ్తో కంపేర్ చేసి చెప్పారు. 1000 మెగావాట్లు దీనికి 1000 మెగావాట్లు ఖర్చు అవుతుంది, డౌటే లేదు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఏం చెప్పారంటే మేము మొత్తం దీంట్లో 80%ని మన దాన్ని రెన్యూవబుల్ అంటే సోలార్ దీంట్లో మేము చేసుకుంటాము అన్నారు. దానికోసమే వాళ్ళు అదానీతో ఒప్పందం పెట్టుకుంది కూడా. దాని గురించి కూడా వస్తారు లాస్ట్లో. ఓకే, సో ఇప్పుడు మనకు ఒకవేళ వాళ్ళు పెట్టుకోని లోపల మీరే ఇవ్వాలి పవర్ అన్నారనుకో, అనుకుంటే ఏప్రిల్ 2025 నాటికి మనకుండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే మనం మొత్తం ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ 18,000 చిల్లర మెగావాట్లు. దాంట్లో 50% సోలారు, విండు ఎక్సెట్రా ఉంది. మనం 2031 ఇది ఏపీఈఆర్సీ ఫిగర్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ యొక్క ఫిగర్ చెప్తున్నాను నేను. 2031కి దాదాపు 32,000 మెగావాట్లకి మన ఇన్స్టాల్ కెపాసిటీ మారుతుంది. ఒకవేళ వాళ్ళు సోలార్ పెట్టుకోకపోయినా మనమే మొత్తం ఇవ్వగల శక్తి మనకుంది. దాని దగ్గర డబ్బులు వస్తాయి. సో మనకు కరెంటు వల్ల ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు సోలార్ ఇస్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు దాని బ్యాటరీస్ అంటారు. సో ఎక్కువ వచ్చిన దాన్ని బ్యాటరీస్లో స్టోర్ చేస్తున్నారు, బిఈఎస్ఎస్ అంటారు దాన్ని. సో దాని బెస్ట్ బిఈఎస్ఎస్ సిస్టమ్. సో దాన్ని స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. దాని ఎక్కువ ఇప్పుడు దాని ఎండ వచ్చింది బాగా వస్తుంది, దాన్ని బ్యాటరీస్లో స్టోర్ చేసుకుంటారు. అత్యాధునికమైన వాటర్ టెక్నిక్స్, అత్యాధికమైన దాన్ని సోలార్ టెక్నిక్స్ వాడతారు. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, నేను ఎందుకు అది పనిగా దాన్ని అదాని ఈ పని చేస్తుంది అని చెప్పాను, ఎందుకంటే అదానీతో 70,000 కోట్ల రూపాయలతో 2018లో ఇదే డేటా సెంటర్ కోసం టీడీపీ ప్రభుత్వం 2019 మార్చి ఫిబ్రవరిలో మనం ఓపెన్ చేసాం. అప్పుడు శంకుస్థాపన చేసాం. చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా వచ్చేసి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 23లో దాన్ని 10,000 కోట్లకి కుదించి మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. ఏది జరగలేదు. దాంతోపాటు మేము డెవలప్మెంట్ సెంటర్ దాన్ని పెడదాము అన్నారు. ఇన్ని మాట్లాడే వీళ్ళకి అప్పుడు ఐటీ శాఖ మంత్రి కదా, మరి ఇన్ని ఆయన 200 ఉద్యోగాలు వస్తారు, 300 ఉద్యోగాలు వస్తున్నారే. 1,33,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు 200 ఉద్యోగాలు వస్తే 10,000 కోట్లతో ఎన్ని వస్తాయి అబ్బా? నిజంగా అంతే. ఇప్పుడు 1,33,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఆయన ప్రకారం 200 ఉద్యోగాలు వస్తే 10,000 కోట్ల రూపాయలతో ఆయన పెట్టినప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మరి దాన్ని ఎందుకు ఇక్కడ ఆ మాత్రం 10% వేసుకుంటాం, 10-15 వస్తాయి అంతే కదా. మరి ఏం మాట్లాడతారు? గోడౌన్ దగ్గర వాచ్మెన్ ఒకటి, సఫాయి క్లీనింగ్ ఒకటి. అంటే కనీసం మనం ఒక్కసారైనా మనం మాట్లాడే ముందు ఇప్పుడు అదానికి దీనికి సంబంధమే లేదు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నువ్వు 10,000 కోట్లు వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ నాకు గుర్తుంటే కాకులపాడు అనే చోటు ఇచ్చింది. ఈ కాకులపాడు ల్యాండ్కి ఈ 3 దీంట్లో ఇచ్చిన ల్యాండ్కి సంబంధం లేదు, అదానికి సంబంధం లేదు. ఎందుకు ఈ రకమైన ఇది ఎంచుకున్నారు వీళ్ళు? తర్వాత ఒకడేమో ఇదంతా గ్యాస్, చంద్రబాబు నాయుడు లోకేష్ పెట్టే గ్యాస్, ఇదంతా అక్కడ ఏమి లేదు, వీళ్ళు గ్యాస్ కొట్టుకుంటున్నారు. నాకు తెలిసి చండాలంగా అసలు కరెంటు నీళ్ళకు సంబంధించి ఇప్పుడు నువ్వు కొంత చెప్పేశావు, క్లారిటీ ఇచ్చేసావు, కానీ ఆనందించాల్సిన దీని నుంచి వీళ్ళు ఎందుకు ఇట్లా నెగిటివ్గా తయారయ్యారనేది చూద్దాం. రామ్ కుమార్.